గాంధీ ఒకప్పుడు రాజకీయాల్లో పిల్లవాడు, ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో రాటుదేలారు. పప్పు అనే వారిని మాటలతోనే మెప్పించారు. నిజాయితీ నిబద్ధతతో అందరి మనసులు గెలుచుకున్నారు. జోడో యాత్రతో అందరి మనసులు మెచ్చుకున్నారు. ఇక ప్రజా సమస్యపై స్పందిస్తూ నిజమైన లీడర్ అనిపించుకున్నారు. విమర్శించిన బీజేపీతోనే ఔరా అనిపించారు. రాజకీయంలో రాటుదేలిన రాహుల్, ప్రసంగంలో రూటు మార్చిన రాహుల్ గాంధీ, విమర్శకుల నోటికి మాటతోనే సమాధానం, జోడో యాత్రతో ఫుల్ మైలేజ్, మణిపూర్ పర్యటనతో ప్రజల దృష్టిని ఆకర్షించిన రాహుల్, నార్వే పర్యటనలో బీజేపీకి వరుస కౌంటర్లు, దర్యాప్తు సంస్థలు బీజేపీ వాడుతోందని విమర్శ, నిజాయితీతో అధికారంలోకి వస్తామని వెల్లడి. ఒకప్పుడు రాజకీయాల్లో రాహుల్ గాంధీకి అందరూ మైనస్ మార్కులే వేసేవారు. పప్పు అని ఎద్దేవా చేసేవారు. ఇదంతా ఒకప్పుడు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాలు, మాట్లాడుతున్న తీరు, విదేశీ యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు, చేస్తున్న ప్రతిభ, లోక్సభలో కానీ బయట కానీ అనేక అంశాలపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో ప్రదర్శిస్తున్న రాజకీయ పరిణితి విమర్శకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తున్నాయి. భారత జోడో యాత్ర ద్వారా దేశంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కోణాన్ని స్పృశించిన రాహుల్ గాంధీ అటు అధికార పక్షమైన బీజేపీ వర్గాలే కాదు, ఇటు సాటి విపక్షాల నాయకులను కూడా విస్మయానికి గురి చేసిన విషయము అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన రోజు రోజుకు ఇంతింతై వటుడింతై అన్నట్లు తన రాజకీయ పరిపక్వతను ప్రదర్శిస్తూ దేశానికి క్రమంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు తాజాగా ఇటీవల రాజకీయ గాంధీ నార్వే యూనివర్సిటీలో చేసిన సంభాషణాత్మక ఉపన్యాసం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. What you're describing, the Congress organization, that's a political organization, and that's weak in Bengal. And it's strong in Karnataka. Yeah. It's strong in Maharashtra. It's strong in some parts and it's weak in other parts. The other way to describe the Congress is as an idea, right? And as one of the central visions for India's people, right? And that is not weak at all. That is very strong. Now, sometimes there's a mismatch between the idea and the ability of the organization to pick up the heart of the idea, right? And you can see that the Congress party goes through that transition. That's what we are in the process of doing today. We are redefining the Congress organization and bringing it closer to the Congress idea. The Congress idea is a revolutionary idea. To give you a sense, we fought the British, we fought them non-violently, and we defeated them. We didn't kill them, we didn't threaten them. Affectionately, we defeated a superpower. That's the Congress idea. And that's very strong in the Indian heart and in the Indian mind. That idea is under attack right now by the RSS idea. సాధారణంగా రాజకీయ నాయకుల్లో కనిపించిన నిజాయితీ, నిబద్ధత రాహుల్ గాంధీలో కొట్టొచ్చినట్లు దేశానికి కనిపిస్తోంది. త్వరలోనే జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ ప్రెస్ వారితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య సాధారణ నాయకుల వ్యక్తీకరణకు భిన్నంగా ఉంది.
తెలంగాణలో తాము గెలవడానికి అవకాశం ఉందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఖచ్చితంగా గెలవబోతున్నామని, రాజస్థాన్లో పోటీ గట్టిగా ఉంటుందని, అక్కడ కూడా గెలవచ్చని రాహుల్ చేసిన వ్యాఖ్య కొంత చర్చకు దారితీసింది. ఎవరైనా తమకు ఓటమి భయం లోపల ఉన్నప్పటికీ గెలిచేది తామేనని చెబుతారు. కానీ రాహుల్ గాంధీ అలా చెప్పలేదు. వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తన అభిప్రాయాన్ని నిజాయితీగా వ్యక్తం చేశారు. ఇది తన పార్టీ వారికి రాజస్థాన్లో కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కానీ రాహుల్లోని నిబద్ధతను, నిజాయితీని చూపించడానికి ఇది ఒక పరమోదాహరణగా భావించవచ్చు. అలాగే ఇటీవల లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు ఓబీసీ రిజర్వేషన్ల పట్ల ఎంత నిజాయితీగా, నిబద్ధతతో ఉన్నారో ఆయన మాటల్లో తెలియవచ్చింది. Women's bill, which every single party has supported, can be implemented tomorrow morning. All you have to do is you have to say 33% of the seats are going to be reserved for women in the Lok Sabha and the Vidhan Sabha. It's very simple. There's nothing more to it. If the BJP was serious about doing it, that's what they'd do. There's no connection between giving women's reservation and census. There's no connection between giving women's reservation and delimitation. They're not connected. So once again, it's a distraction. They suddenly needed, they came up with the idea of the special session and they needed something. That they came out with because we made a speech about Adani and that newspaper, we did a press conference about Adani and the newspaper, the Financial Times, came out with a story. Suddenly they want to do a special session. The first thing they were planning in the special session was India ko Bharat kar do. And then they got a backlash. They realized that there's a huge cost to this. People will not like this. So then they backed down on that. Now they've come out with this. But they've not given anything to the women of India. What they are saying is, 10 साल में आप women reservation bill मिल जाएगा. And we are saying नहीं, आज दीजिए. ये जो आपने सेंसस की बात की है, ये जो आपने डिलिमिटेशन की बात की है, ये बहाने हैं. इनको परे कीजिए 33%, अभी दीजिए, हम सब सपोर्ट करेंगे. అంతేకాదు తాము గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు సబ్ కోటా కల్పించకపోవడం అనేది 100% తప్పేనని, అందుకు పశ్చాత్తాప పడుతున్నామని కూడా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇది కూడా రాహుల్ గాంధీలోని స్వచ్ఛమైన రాజనీతిజ్ఞకు తార్కాణంగా నిలుస్తుంది. ఇక ముందు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వారు వెనకబడిన వర్గాలకు ముందు పెద్దపీట వేస్తారు అనే సంకేతాలు ఆయన నోటి నుంచి వినబడుతున్నాయి. మణిపూర్ హింసాకాండ సందర్భంగా అక్కడకు వెళ్ళి ప్రజల కష్టాలు, కన్నీళ్లు అర్థం చేసుకున్న తీరు, అక్కడ ప్రస్తుతం మాట్లాడిన మాటలు కానీ, దేశంలో పలు వర్గాల ప్రజలు పలు సందర్భాల్లో కనపరుస్తున్న తీరుతెన్నులు కానీ, ఇటీవలే కూలి వేషంలో పెట్టె మోస్తూ ప్రజల్లో ఆకర్షిస్తున్న సందర్భానికి కానీ, ఇలా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ ప్రజానాయకుడుగా ఎదుగుతూ వస్తున్న తీరు దేశాన్ని అబ్బురపరుస్తోంది. पूरा हिंदुस्तान का बजट क्या है और ये जो ओबीसी ऑफिसर्स हैं, ये इस बजट में से कितना कंट्रोल कर रहे हैं और क्या कंट्रोल कर रहे हैं, आदिवासी क्या कंट्रोल कर रहे हैं, दलित क्या कंट्रोल कर रहे हैं. ओबीसी हिंदुस्तान के 5% बजट को कंट्रोल कर रहा है, ओबीसी ऑफिसर्स. तो मुझे बात समझ नहीं आ रही है. प्रधानमंत्री हर रोज ओबीसी की बात करते हैं, ओबीसी प्राइड की बात करते हैं, मगर ओबीसी के लिए किया क्या? अब जब मैंने ये बात बोली, उनका रिस्पॉन्स बड़ा इंटरेस्टिंग है. वो कहते हैं कि लोकसभा में हमारा रिप्रेजेंटेशन है. लोकसभा में रिप्रेजेंटेशन का क्या लेना देना है? मैं कह रहा हूं कि बजट डिसीजन जो लेते हैं, जो बजट को ऑफिसर्स हैं, जो बजट को कंट्रोल करते हैं, 5% ओबीसी निर्णय ले रहे हैं. और मैंने सिर्फ यह सवाल पूछा, क्या हिंदुस्तान में ओबीसी की आबादी 5% है? यह मैं जानना चाहता हूं. अगर 5% है तो फिर वो ठीक है, उसको मैं एक्सेप्ट करने के लिए तैयार. అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇటీవల నార్వే యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసంలో వెలుబుచ్చిన అభిప్రాయాలు చాలా కీలకమైనవి. దేశంలో జరుగుతున్న అనేక విషయాల పట్ల ఆయనకున్న స్పష్టమైన అవగాహనను తెలియజేస్తున్నాయి. 2014 ముందు భారతదేశంలో కేవలం రాజకీయ పక్షాల మధ్య పోటీ ఉండేదని, ఇతర రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసేవని, మీడియా స్వేచ్ఛాయుతంగా ఉండేదని, వాక్ స్వాతంత్ర్యం అనేది సజీవంగా ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఆ స్థితి లేదని, సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్, తదితర సంస్థలు, మీడియా అన్ని పాలకుల చేతుల్లో బందీలై వారి రాజకీయ అస్త్రాలుగా మారిపోయంటూ ఆయన మాట్లాడిన మాటలు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ఆయన సంపూర్ణ అవగాహనకు అద్దం పడుతున్నాయి.
అంతేకాదు ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల్లో తలపడడం అంటే రాజకీయ పోరాటం కాదు, భారతీయ మౌలిక నిర్మాణంతో పోరాడాలని ఆయన అన్న మాటలు చాలా తీవ్రమైనవి. అంటే భారతీయ మౌలిక సూత్రాలు సిద్ధాంతాలు ప్రమాదంలో పడిపోయాయని, ఎన్నికల తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు ఇప్పుడు పోరాడాల్సింది, భారతీయ మౌలికతను కాపాడుకోవడానికి యుద్ధం చేయాలని అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇదంతా సాధారణమైన విషయం కాదని, ప్రతిపక్షాల మధ్య సయోధ్య ఎలా కుదురుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేనని, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో అధికార బీజేపీని మెయిన్ టార్గెట్గా చేసుకుని ఉమ్మడి వ్యూహంతో కదులుతామని ఆయన స్పష్టం చేశారు. ఇలా అనేక విషయాల్లో రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రాజకీయ విఘ్నత, పరిపక్వత, అనేక అంశాల పట్ల ఆయనకున్న స్పష్టమైన అవగాహన క్రమంగా ఆయన దేశంలో ఒక కీలకమైన రాజకీయ శక్తిగా నిలబడుతున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన విపక్షాలు రాహుల్ గాంధీ శక్తియుక్తులను ఎలా ప్రతిపక్ష ఐక్యతను ప్రధాన వనరుగా వాడుకుంటాయో చూడాలి. మొత్తంగా రాహుల్ గాంధీని ఒక పిల్లవాడిలాగా ఎగతాళి చేసిన సోకాల్డ్ పెద్దలంతా ఇప్పుడు అతన్ని నోరు తెరుచుకొని చూసే పరిస్థితి వచ్చిందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు.